Hello everyone. Hope you all are having a great day. In this video, we are going to discuss about mobile numerology for relationships. You know, uh, after long these years of experience and research, నా దగ్గరికి కొంతమంది క్లయింట్స్ వస్తుంటారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత లాయల్గా ఉన్నా, ఎంత నమ్మకంగా ఉన్నా, ఎంత లవింగ్గా ఉన్నా అండ్ ఎంత పర్ఫెక్ట్గా ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ అనుకున్నా, యూనో వై ఈజ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ స్టిల్ మిస్అండర్స్టూడ్ ఆర్ తప్పుగా ఎందుకు తీసుకుంటారు మిమ్మల్ని? అనవసరమైన గొడవలు కావచ్చు, ఫైట్స్, ఎంత మంచిగా ఉన్నా ఎంత ఫీలింగ్ డిస్టెంట్గా పెట్టడం, డిస్టెన్స్ చేసి పెట్టడం, దూరంగా పెట్టడం, మిమ్మల్ని ప్రేమ ఆప్యాయతలు అన్నీ ఉన్నాయి అయినా కూడా యునో యు లాస్ట్ సమ్ పేషెన్స్ ఆర్ పీస్ ఇన్ యువర్ లైఫ్. బాగా ఇబ్బందిగా ఉంటారు. వై డూ యూ థింక్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్? ద వన్ థింగ్, యాజ్ పర్ ద రీసెర్చ్, ఆఫ్టర్ కండక్టింగ్ లాట్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ సర్వేస్, we found out that there might be a problem with your mobile number. Your mobile number will be having some of the numbers which should be avoided if you want good relationship in your life. మొబైల్ నంబర్లో మొబైల్ టోటల్స్ కావచ్చు, మొబైల్ పేర్స్ కావచ్చు. సో లెట్స్ డీప్ డైవ్ ఇంటూ ద పేజ్ విచ్ ఐ రికమెండ్ యూ టు అవాయిడ్ ఎట్ ఎనీ కాస్ట్ టు హ్యావ్ అ great relationship with your family. For example, 13 or 31 pair in your mobile number. ఈ పేరు ఏం చేస్తుందంటే మీ లాయల్టీని ఎప్పుడూ కన్ఫ్యూజ్ చేస్తుంది మీ ఫ్యామిలీస్. అండ్ మీరు కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేరు వాళ్ళతో, అంటే మన ఫ్యామిలీస్తో. అండ్ ఎప్పుడు ఒక సైలెంట్ వార్ లాంటిది జరుగుతూ ఉంటుంది మీ ఫ్యామిలీ లైఫ్లో. సో యూ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ దెర్ ఆర్ క్వైట్ లాట్స్ ఆఫ్ అదర్ పేర్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. 67 or 76. ఇప్పుడు ఈ మొబైల్ నంబర్లో ఈ పేరు ఏం చేస్తుందంటే ఎప్పుడు మిమ్మల్ని స్ట్రగుల్లోనే ఉంచుతుంది. యూ విల్ బి ఆల్వేస్ ఇన్ స్ట్రగుల్. అండ్ మీరు లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఎప్పుడు డామినేటింగ్ ఉంటారు మీ పైన. అండ్ యునో పీపుల్ ఫీల్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఫీల్ జెలస్ అండ్ అబ్యూజివ్ కూడా చేశారు. మంచిగా మాట్లాడకుండా నార్మల్ బిహేవ్. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఆర్ యూ అనడం అంటే వేర్ ఆర్ యూ అనడం వేరు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇలాంటివి మీతో జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. And the next number we are going to discuss is 28 or 82. ఎలా ఉంటుందంటే మీరు ఈ మొబైల్ నంబర్ ఉన్నప్పుడు ఈ పేరు బాగా అట్రాక్టివ్గా ఇంటెన్స్ అట్రాక్షన్ క్రియేట్ చేస్తుంది మీ లైఫ్లో. కానీ పీస్ అనేది మాత్రం ఉండదు, ప్రశాంతత ఉండదు లైఫ్లో. ఇంకోటి ఏంది, మీ లవ్ లైఫ్ని బాగా టెంపరీగా పెడుతుంది ఇది ఈ పేర్. అండ్ ఆల్సో ఇట్స్ అ పేర్ విచ్ క్రియేట్స్ ఎమోషనల్ డిటాచ్మెంట్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఆర్ మీ పేరెంట్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు. యూనో ద ఫ్యామిలీ ఈజ్ హోల్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ 49 or 94. ఈ పేరు ఏం చేస్తుందంటే రివెంజ్, హేట్, ఎట్లుంటుంది, చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కానీ అది పెద్ద అటాక్ అయిపోతుంది. అటాకింగ్, మీ పైన చాలా అటాక్స్ జరుగుతాయి. అటాకింగ్ అంటే పొడుచుకోవడం కాదు, నార్మల్గా వర్బల్ అటాక్స్, ఓరల్ అటాక్స్ ఇలాంటివి. 19 or 91. ఈ పేర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే, యాజ్ పర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ వన్ ఆఫ్ మై క్లయింట్,
ఇద్దరు కరెక్ట్ ఉండాలంటారు, కానీ ఇద్దరు వంగరు. ఇద్దరు అంటే ఇద్దరు ఈగోలో ఉంటారు అన్నట్టు. ఈగో తగ్గనివ్వదు, పెంచుతూనే పోతుంది. కానీ ఎట్లుంటుంది అంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ మాట్లాడేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పినా, నేను ముందే చెప్పినా కదా, నువ్వు వినలేదు, ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. ఈగో క్లాషెస్ అండ్ కోపం ఎక్కువ ఉంటుంది, యాంగర్, ప్రైడ్, గర్వం. ఇది యాక్చువల్గా సింగిల్గా ఉండే వాళ్ళకి కరెక్ట్ పేరు ఇది. నాట్ ఫర్ ఫ్యామిలీ, లైక్ నాట్ ఫర్ కపుల్ ఆర్ నాట్ ఫర్ ద పీపుల్ హూ వాంట్స్ టు లివ్ లైఫ్ ఏ గుడ్ లైఫ్ విత్ ద ఫ్యామిలీ. అండ్ 29 or 92. ఈ పేజ్ ఉన్న వాళ్ళని చూస్తే నార్మల్గా నాకు తెలిసిన వాళ్ళు, వన్ ఆఫ్ మై క్లయింట్ ఈస్ హ్యావింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఇష్యూ. ఎప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటారు వీళ్ళు, ఎప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఎప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటారు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంటారు ఇలాంటి వాళ్ళు. సో ఎట్లుంటుందంటే ఒక పర్సన్ ఎమోషనల్గా బాగా ట్రైన్ చేసి ఇంకా ప్రేమ ఇవంతా, ఈవెన్ యువర్ లవ్ ఆన్ యువర్ లవ్డ్ వన్ వుడ్ బి కైండ్ ఆఫ్ బాగా బర్డన్ లాగా ఉంటుంది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 13 or 93. ఇలాంటివి ఎట్లా ఉంటుందంటే బాగా స్ట్రెస్ ఇచ్చే నంబర్ ఇది. స్ట్రెస్, క్లారిటీని ఎప్పుడు క్లారిటీ లేకుండా పనిచేస్తుంటారు ఈ పేరున్న వాళ్ళు. సో లైక్ దిస్ వీ గాట్ లాట్స్ ఆఫ్ పేజ్. సో ఇన్ దిస్ వీడియో టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేర్ వుడెంట్ బి పాసిబుల్. ఐఎమ్ జస్ట్ రైటింగ్ ద నంబర్స్, లైక్ 69 కానీ 96 కానీ. ఇది బాగా హార్ట్ బ్రేక్స్ కానీ, ఫిజికల్గా బాగా ఇబ్బంది పెట్టడము, సోల్ కనెక్షన్ లేకపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. 26 or 62. మ్యారేజ్ డిలేస్ కానీ, ఒకవేళ పెళ్ళైనా దాంట్లో ప్రశాంతత ఉండకపోవడము. ఆల్వేస్ ఫీల్స్ లైక్ యు ఆర్ స్టక్ విత్ సమ్ రాంగ్ పర్సన్. బాగా బర్డన్గా ఉంటాయి అన్నట్లు రిలేషన్షిప్స్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ 34 or 43. ఈ నంబర్ ఉన్న వాళ్ళకి ఇది సో ఇంట్రెస్టింగ్. ఈ నంబర్ ఈరోజు ఐ లవ్ యూ చెప్తారు, రేపు పొద్దున్న లేసి మళ్ళీ సైలెంట్గా ఉంటారు. అర్థమే కాదు. ఎట్లుంటుంది అంటే బాగా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది ఎమోషన్స్ అన్నీ. అండ్ అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. అంతా ఏం చేసినా అంత అన్ప్రెడిక్టబుల్. సో దీస్ ఆర్ ఫ్యూ సమ్ ఆఫ్ ద నంబర్స్. మీ నంబర్, మీ మొబైల్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ నేమ్తో మ్యాచ్ చేసి మీకు ఏం కావాలి, వాట్ వుడ్ బి ద పర్పస్ అనే దాన్ని బట్టే మనం కరెక్ట్గా డిరైవ్ చేయగలుగుతాం. సో దీస్ ఆర్ ఆల్ వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్ ఇట్స్ ఎ యూనివర్సల్ వే. దిస్ అప్లైస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బట్ ద థింగ్ ఈజ్ పర్సనలైజ్డ్గా కాదు, జస్ట్ యూనివర్సల్గా జనరల్గా మాట్లాడుతున్నాం. సో వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ జస్ట్ నేను చెప్తాను, ట్రై టు అవాయిడ్ ఆల్ దిస్ థింగ్స్. దట్స్ ఇట్. ఒకవేళ పర్సనల్గా కాబట్టి యూ కెన్ గో ఫర్ అ కన్సల్టేషన్ విత్ మీ. దట్స్ అ డిఫరెంట్ పార్ట్. అండ్ ఐ నీడ్ టు అలైన్ యువర్ నంబర్, యువర్ నేమ్ అండ్ your date of birth to have a great mobile number so that you can achieve success in a little fast. For example, ఒక సక్సెస్ మీకు 5 years పట్టడం పడితే కూడా ఓకే అంటే ఇట్లా వెళ్ళొచ్చు మీరు. బట్ ఇఫ్ యూ వాంట్ స్పీడ్ రిజల్ట్స్, ఫాస్ట్గా రిజల్ట్స్ రావాలి, ఫాస్ట్గా దాని ఎఫెక్ట్ ఉండాలి అన్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ ఎ పర్సనల్ కన్సల్టేషన్. ఐ నీడ్ టు స్పీక్ టు యూ ఇన్ అ పర్సనల్ వే. సో I think you understand. And the next thing is టోటల్స్. మొబైల్ టోటల్స్ ఇలాంటివి ఉండకూడదు. ఏ మొబైల్ టోటల్స్ మీకు కరెక్ట్ కాదు ఫర్ టు హ్యావ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొబైల్ మొత్తాన్ని టోటల్ చేస్తే ఎంత వస్తుందో దాన్ని మొబైల్ టోటల్స్ అంటారు. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ నంబర్ 1. ట్రై టు అవాయిడ్ టేకింగ్ నంబర్ 1. ఇది ఎట్లుంటుందంటే నంబర్ 1తో టూ మచ్ ఈగో, సెల్ఫ్ సెంటర్గా ఉంటారు, బాగా మొండిగా, ఎమోషనల్గా. అసలు వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, ఎమోషనల్గా ఉండలేరు వాళ్ళు ఒక నంబర్ 1 ఉంటే. అండ్ అవాయిడ్ టేకింగ్ నంబర్ 2. ఇట్స్ టూ మచ్ సెన్సిటివ్ అండ్ టూ మచ్ ఎమోషనల్.
యూ ఫీల్ లైక్ ప్రతిసారి ఎమోషనల్ డ్రామా ఉన్నట్టు ఉంటుంది అంతా. కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉంటాయి ఫ్యామిలీలో కానీ పార్ట్నర్తో కానీ. అండ్ 4, దిస్ వన్ ఈజ్ లైక్ ఎమోషనల్ బాండింగ్ ఉండకపోవడం అనేది వీళ్ళ లైఫ్లో చాలా చూస్తున్నాను నేను. అండ్ ఇట్స్ టూ ప్రాక్టికల్. దీస్ పీపుల్ ఆర్ వెరీ ప్రాక్టికల్ అండ్ డజంట్ ఎక్స్ప్రెస్, అంటే ఈవెన్ లవ్ ఉంటే కూడా తొందరగా ఎక్స్ప్రెస్ చేయలేరు వీళ్ళు. దట్ ఈస్ ద రీజన్ ద కమ్యూనికేషన్ ల్యాక్స్ హియర్ ఇన్ దిస్ నెంబర్. అండ్ 5, ఇట్స్ వెరీ అన్స్టేబుల్. ఎట్లుంటుందంటే రెస్ట్లెస్గా ఉంటారు వీళ్ళంతా. ఒక మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ కమిటెడ్గా లవ్లో ఉండాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ దీస్ గైస్. అండ్ 7 and 8. ఫర్ 7 ఇది ఎట్లుంటుంది, ఐసోలేషన్ లోన్లీనెస్కి బాగా పనిచేస్తుంది. అండ్ 8 అనేది ఎట్లంటే డిలేడ్ మ్యారేజెస్ కానీ ఎమోషనల్ బర్డన్స్ ఇవన్నీ ఉంటాయి. సో దీస్ ఆర్ ద మొబైల్ టోటల్స్ విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ రిలేషన్షిప్. ఇఫ్ యూ వాంట్, ఐ మీన్ స్పెసిఫిక్గా చెప్తున్నాను నేను ఏంటంటే, see, we normally with numerology, mobile numerology, we can make 4 things easier for you. For example, health paranga, relationships paranga, career or money paranga, and your wealth. Yeah. So ఎప్పుడైతే మీకు ఏమి కావాలి, ఇఫ్ యూ ఆల్రెడీ వెరీ గుడ్, యు ఆర్ ఆల్రెడీ వెల్తీ ఆర్ రిచ్, సో మీకు అప్పుడు ఏది లేదో, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు, లేకపోతే రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే మంచి కెరియర్ లేదా. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ యాజ్ పర్ యువర్ పర్పస్ అండ్ రిక్వైర్మెంట్ ఓన్లీ వీ కెన్ గో అహెడ్ అండ్ విత్ అ పర్సనలైజ్డ్ analysis. So these are the things which are not good for mobile numerology, as per mobile numerology, for to have a great relationship. Hope you understand this video and find you very informational and educative. If you love this video, please share, comment and subscribe. And thank you so much for watching this video. Have a great day.